హాయ్ ఫ్రెండ్స్, త్వరలో జూన్ 26 నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇంకా యూట్యూబర్స్కు పెద్ద పండగే కదా. ఏ పండుగలు వదిలిపెట్టర్లండి. చిన్నవి కూడా వీళ్ళు పెద్ద హంగామా చేసి మనకి అమ్మో మనం చేయట్లేదేమో అని టెన్షన్ పడేటట్లు చూపిస్తున్నారు. అసలు ఈ వారాహి నవరాత్రులకైతే నెల ముందు నుంచి మొదలు పెట్టారండి. వారాహి నవరాత్రులకి ఇల్లు బూజు దులపడం ఎలా, ఇల్లు సర్దుకోవడం ఎలా అంట. అవన్నీ మనకు తెలీదా? శ్రావణ మాసం మనం ఎప్పుడు సర్దుకుంటూనే ఉంటాం కదా. ఇంకా నెల ముందు నుంచే వీడియోలు తీసి అలంకారం ఎలా చేసుకోవాలి, పీఠం ఎలా పెట్టాలని చూపిస్తారు. వాటికి వ్యూస్ వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఎన్నైనా చెప్తారు. నెల ముందు నుంచి ఈ విధంగా అలంకారం చేయడము, డెకరేషన్ చేయడం అంటే అసలు చిన్న విషయమా అని చెప్పండి. ఎంత పని అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అంటే వాటికి రెండింతలు వాళ్ళకి డబ్బులు రాబట్టే ఇలా చేస్తున్నారు. వారాహి నవరాత్రులు మనకు తెలిసిందే. యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళలాగా, చూడటానికేమో చిన్న ఏజే ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చెప్తూ ఉంటారు. ఇన్ని చెప్తున్నావు కదా నువ్వు కూడా చేసావు అంటారేమో. నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఫోటో అండి ఇది. అది కూడా లాస్ట్ రోజు తీసుకున్నాను, గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయాలంటే అని చెప్పి ఒక్క ఫోటో తీసుకున్నాను. నేను ఛానల్ ఉన్నా కానీ వీడియో కూడా పెట్టలేదు. అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి మనం వీడియోలు ఎందుకు తీసుకోవడం అనిపించింది. ఇక కొంతమంది అయితే చెప్పనవసరం లేదు, అమ్మవారు మా ఇంట్లో పాలు తాగుతుంది, పువ్వులు పడేసింది ఇలా చెప్తుంటారు. పాలు తాగితే అసలు ఎంత పెద్ద విషయం అండి. అక్కడ అమ్మవారు వచ్చి కూర్చొని పెద్ద వాళ్ళనందరినీ పిలిచి చూపించవచ్చు. అలా ఏం చేయరు, ఓన్లీ యూట్యూబ్లో పెడుతుంటారు. అదంతా ఒట్టిదే అనిపిస్తుంది నాకు. అలా అని నేను అమ్మవారిని అంటలేదండి. అమ్మవారు చాలా మహిమగల తల్లి. నేను కూడా నమ్మకం ఉండబట్టే లాస్ట్ ఇయర్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పినట్లు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చక్కగా మనం దసరా నవరాత్రులు ఇవి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. డైలీ వీడియోలు పెట్టడానికి ఏముంటాయండి, పూజ మనం రోజు చేసుకునేదే కదా. అందుకనే మీరు అవన్నీ కాకుండా మీ మనసుకు నచ్చినట్లు చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోండి అని చెప్పడానికే ఈ వీడియో చేశాను. వాళ్ళు చెప్పినట్లు పెద్ద హంగామా చేసి టెన్షన్ పడి అలా ఏమీ అవసరం లేదు. చక్కగా సింపుల్గా చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.